వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారకాలు ఫలానా ఫుడ్స్లో ఉంటాయి, ఫలానా ఐటమ్స్లో ఉంటాయి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే డైలీగా రెగ్యులర్ బేసిస్లో మనం వాడే వాటిలో ఏది క్యాన్సర్ కారకము, జనరల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, కాదేది క్యాన్సర్కి అనర్హం అన్నట్లుగా అయిపోయింది. జుట్టుకు వాడే రంగు కూడా క్యాన్సర్ కారకం అంటున్నారు, శానిటరీ ప్యాడ్స్ కూడా క్యాన్సర్ కారకాలు అంటున్నారు. అంటే జనరల్గా డిస్కస్ చేద్దాము మనము. ఇప్పుడు నిజంగానే హెయిర్ డైస్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. కొన్ని స్టడీస్‌లో అగైన్ తెలిసింది ఏంటంటే, మనం హెయిర్ డైస్ అంటే ఆబ్వియస్‌గా ఏదైతే వాడతామో అది బాడీలో అబ్సార్బ్ అవుతుంది. మనం చాలా వరకు ఏంటంటే ఆడ పూసుకుంటే ఆడ వరకే ఉంటుందని అనుకుంటాం, కానీ అది బాడీలోకి అబ్సార్బ్ అవుతుందండి. సో డెఫినెట్‌గా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, సింథటిక్ ఉంటాయి. 90% సింథటికే వాడతారు, న్యాచురల్ అనేది చాలా తక్కువ. సో నేను ఈ ప్రోగ్రామ్ వల్ల మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే న్యాచురల్ యూజ్ చేసుకోండి. సింథటిక్ అంటే ఆబ్వియస్గా చాలా కెమికల్స్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. ఆ కెమికల్స్ ఏమేమి చేస్తాయో ఒకటి బాడీలో డెఫినెట్గా అబ్సార్బ్ అవుతాయి. కొన్ని కెమికల్స్ కొందరిలో డెఫినెట్ గా రిస్క్ అనేది పెంచుద్దండి. అంటే అదే కెమికల్ 100 మందికి ఇచ్చామనుకోండి, 100 మందికి రాదు, ఒకరిద్దరికి ఆ రిస్క్ అనేది పెరుగుతుంది అనమాట. కొందరు ఏంటంటే రకరకాల ఒక ఫ్యాక్టర్ కాదండి, వాళ్ళు అదే డై వాడారు దాని వల్లే క్యాన్సర్ వచ్చిందని చెప్పేదానికి లేదు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఒకదాని తర్వాత ఒకటి అది యాడ్ అవుతూ కొందరికి క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది అనమాట. మనం వాడే రెగ్యులర్ బేసిస్ లో వాడే షాంపూస్ కూడా అవి కూడా కెమికల్ బేస్డే కాబట్టి అవి కూడా ఒక కారణం అవుతాయా? డెఫినెట్ గా ఎన్ని కెమికల్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుందండి. మీకు అంటే పాత రోజుల్లో గుర్తే ఉంటది, కుంకుడుకాయ యూజ్ చేసేవాళ్ళు. షాంపూ అనేది చాలా రేర్ అనమాట. సో ఆబ్వియస్ గా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇచ్చే న్యాచురల్, ఎనీథింగ్ న్యాచురల్ అనుకోండి, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో దీనివల్ల షాంపూనే వాడొద్దు అంటే అది పాసిబుల్ కూడా కాదు ప్రాక్టికల్ గా. కానీ కొందరు అదే పనిగా రోజు వాడుతుంటారు అనమాట, కానీ రోజు వాడాల్సిన అవసరం లేదని చాలా స్టడీస్ లో తెలిసింది. మాక్సిమం వీక్లీ ఒక్కసారే తలస్నానం చేయాలి. లేదు కొందరులో ఏంటంటే స్వెటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, కొందరు ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తారు, వాళ్ళలో స్వెటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు 2 నుంచి 3 సార్లు చేసుకోండి అని వస్తుంది. రోజు మటుకు చేసుకోవడం అవాయిడ్ చేయండి. సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే ఆ ఎక్స్పోజర్ అనేది తగ్గించుకోండి. జీరో చేయడం అనేది పాసిబుల్ కాదు. ఇప్పుడు అందరూ పాత రోజుల్లో కుంకుడుకాయలు అవి చేయాలంటే అది 100% ప్రాక్టికల్ కూడా కాదు. అది తగ్గించుకోండి, అది మటుకు చెప్పగలను. ఇంకా ఓవరాల్ గా మీరు ఇమ్యూనిటీ అనేది పెంచుకోండి, మంచి డైట్ తీసుకోండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచి నిద్ర, స్లీప్ అనేది 8 అవర్స్ కనీసం. చాలా మందికి తెలియదు, ఎక్కువ నిద్రపోయే వాళ్ళలో ఇమ్యూనిటీ బాగుంటుంది, ఎందుకంటే ఆ బాడీ అనేది ఫైట్ చేస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే నిద్రలో ఉంటామో అప్పుడు మన బాడీలో ఆ ఫైటింగ్ చేసే మెకానిజం జరుగుతుంది. సో ఇవన్నీ చేసుకొని మనము ఆ ఎక్స్పోజర్ అనేది తగ్గించుకున్నట్లయితే ఓవరాల్ గా మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది అనమాట. కుకింగ్ ఆయిల్ కూడా క్యాన్సర్ కారకమేనా? అగైన్ ఇట్స్ ఏ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి. కుకింగ్ ఆయిల్ అనేది రకరకాలు ఉంటాయి, అగైన్ రిఫైన్డ్ ఉంటాయి, నాన్ రిఫైన్డ్ ఉంటుంది. ఇప్పుడు అందరు సజెస్ట్ చేసేది ఏంటంటే రిఫైన్డ్ అనేది వాడొద్దు, మనము ట్రెడిషనల్ గా వాడే ఘీ కానీ ఏదైతే నాన్ రిఫైన్డ్ ఉంటాయో న్యాచురల్ గా ఉంటాయో అయ్యే వాడండి అని చెప్తారు. ఇది వరకు ఒక అపోహ ఉండేది అనమాట, ఘీ అనేది వాడొద్దు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే స్టడీస్ కొత్తగా చెప్పేది ఏంటంటే ఘీ మంచిది, ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అనేది మంచివి కాదు. సో చాలా మంది ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళే చేసుకుంటారు, చాలా గానుగ నూనె అని వాళ్ళే చేసుకోవడం అవి జరుగుతుంటుంది అనమాట, రిస్క్ తగ్గించుకోవడానికి. సో అగైన్ క్వాంటిటీ మ్యాటర్స్ అండి, తగ్గించుకోండి, ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. డాక్టర్ గారు, నేను ఎక్కడో చదివాను పల్లీలు కూడా క్యాన్సర్ కారకాలే. అంటే పల్లీలు ఒకలాంటి, అంటే మనం బయట తీసుకున్నప్పుడు వాటిని అసలు సరిగా క్లీన్ చేయరు, గ్రేడ్ చేయరు అసలు. అలాంటి ఫంగస్ ఉన్నాయి కూడా అలాగే వాడుతూ ఉంటారు, అవి కూడా క్యాన్సర్ కారకాలే అంటున్నారు. అవును, కరెక్ట్ అండి. చాలా వరకు కొన్ని వీటన్నట్టు గ్రేడింగ్ వరకు ఆ ఫంగస్ అనేది ఆ పైన ఉంటుంది అనమాట, అది రిస్క్ పెంచుద్ది అని కొన్ని స్టడీస్ లో ఉందన్నమాట. ఓవరాల్ పల్లీలు మంచిదండి హెల్త్. ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ ప్రాపర్లీ, ఎందుకంటే చాలా రోజులు మనము తేమలో అంటే కొద్ది మాయిస్ట్ ఏరియాలో
స్టోర్ చేయడము అట్లాంటప్పుడు అవి పెరుగుతుంది. ఉమ్, ఎందుకంటే చాలా కాలం పాటు మాయిస్ట్ ఉన్న చోట మనం స్టోర్ చేసుకోవడం వల్ల ఆ ఫంగస్ అనేది ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అవి రిస్క్ అంటారు. ఓకే. ఫ్రెష్ గా మనం చేసుకొని వాడచ్చు. పల్లీలు మంచిదండి, ఇట్స్ హై గుడ్ ప్రోటీన్ సోర్స్. ఆబ్వియస్లీ గుడ్ రీజనబుల్ క్వాంటిటీలో మనం తీసుకున్నంత వరకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. డాక్టర్ గారు, కుకింగ్ వెజల్స్ కూడా మ్యాటర్ అవుతుంది ఇప్పుడు. సో నాన్ స్టిక్ కూడా క్యాన్సర్ కారకం అవుతుంది, అల్యూమినియం వెజల్స్ కూడా మ్యాటర్ అవుతుంది క్యాన్సర్ గా, అవునా డాక్టర్ గారు? లేదండి, అది పెద్ద అపోహ. ఎందుకు వచ్చింది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మీరు చూసుకున్నట్లయితే మన ఒక 5 జనరేషన్ 6 జనరేషన్ అనేది అల్యూమినియం అనేది చాలా కామన్ యూజ్ చేసుకునేవాళ్ళు కుకింగ్. ఎందుకంటే ఒకటి అల్యూమినియం అనేది చీప్ అన్నమాట. మెజారిటీ వాళ్ళు, ఎందుకంటే ఇది వరకు ఇండియా ఇస్ యూస్ టు బి పూర్ కంట్రీ, అది కామన్ గా అదే యూజ్ చేసేవాళ్ళు. మరి వాళ్ళలో ఎవరికి లేదు కదా. ఇంకోటి ఏంటంటే అల్యూమినియం అనేది కామన్ గా ఉండేదండి, మట్టిలో కూడా ఉంటుంది. మనం తీసుకునే ఆహార పదార్థంలో అల్యూమినియం అనేది ఎంతో కొంత మన బాడీలో వస్తూనే ఉంటుంది అనమాట. సో అల్యూమినియం లో వెసల్స్ లో కుక్ చేయొద్దు అనేది పెద్ద అపోహ ఏమి కాదు. అల్యూమినియం అనేది మనం రెగ్యులర్ గా తీసుకునే ఫ్రూట్స్ లో, వెజిటబుల్స్ లో అన్నిట్లో ఉంటుంది. అన్ని ద్వారా మన బాడీలో వస్తూనే ఉంటుంది. దానివల్ల ఆ వచ్చిన క్వాంటిటీ మన బాడీ మెకానిజం ఎట్లా ఉంటుంది అంటే దాన్ని మెటబలైజ్ చేసేస్తుంది అనమాట. దానివల్ల ఏం నష్టం ఉండదండి. కాకపోతే కొన్ని స్టడీస్ లో ఏంటంటే ఈ అల్యూమినియం వెజల్స్ లో ఈ వండొద్దు అంటారు అనమాట. ఎక్కువ నిమ్మకాయ ఉండేది దాన్ని అవి ఉంటాయి కదండి, అట్లాంటి కుకింగ్ పదార్థాలు అవి వద్దు అంటారు. దానివల్ల ఏంటంటే అల్యూమినియం ఎక్కువ రిలీజ్ అవుతుంది, ఎక్కువ శాతం బాడీలోకి వెళ్తుంది అంటారు అనమాట. పులుపు కానీ అవి పులుపు ఎక్కువగా పులుపు అయి ఉండేటి వద్దు, అవాయిడ్ చేయండి అని. చారు అలాంటివి పెట్టుకోకుండా ఉంటే అవాయిడ్ చేయడం. మామూలుగా నిమ్మకాయ కానీ లేదంటే చింతపండు అలాంటివి వాడకూడదు. ఇది నాన్ స్టిక్స్. నాన్ స్టిక్స్ అగైన్ ఇట్స్ అ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అండి. యాక్చువల్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే మంచి కంపెనీ, స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు వాడే దాంట్లో అయితే ఏమీ ఉండదు అంటారు. కొద్దిగా లో క్వాలిటీ వాటిల్లో కొంచెం ఆ నాన్ స్టిక్ వాడే మెటీరియల్ అవన్నీ టెఫ్లాన్ కానీ అవన్నీ కొంచెము మనం తీసుకునే ఆహారంలోకి వచ్చి ఆ రిస్క్ అనేది పెంచుద్ది అని కొన్ని స్టడీస్ లో ఉందండి. కానీ వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే గుడ్ క్వాలిటీ వాడండి, మంచి క్వాలిటీ వాడండి, ఎందుకంటే వాళ్ళు మంచి మెటీరియల్ యూజ్ చేస్తారు కాబట్టి ఏముంటది అంటారు. మైక్రోవేవ్ అవెన్ అసలు మర్చిపోయి లేదండి. మైక్రో ఓవెన్ దాంట్లో వచ్చే రేస్ అనేది నాన్ అయనైజింగ్ అండి. అవి క్యాన్సర్ కి కారణాలు అంటే ఎక్స్రేస్ అట్లాంటివి కాదు. మైక్రోవేవ్ లో ఉండేది నాన్ అయనైజింగ్ అనమాట. మన మొబైల్లో వచ్చేది అవి అట్లాంటి మైక్రోవేవ్స్. దానివల్ల అయితే ఏం క్యాన్సర్ ఉండే రిస్కే లేదు. కాకపోతే ఒక్కటి ఏంటంటే మైక్రోవేవ్ లో మనం యూజ్ చేస్తాం కదా, దేంట్లో అయితే అది వీలున్నంత వరకు గ్లాస్ తో చేసిందే వాడండి అంటారు. వెజల్ కూడా అవును, వెజల్. కొన్ని అయితే మైక్రోవేవ్ కంపాటబుల్ ప్లాస్టిక్ కూడా ఉంటాయి, చాలా మంది చేస్తారు, అది అవాయిడ్ చేయండి అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ప్లాస్టిక్ లో మనం కుక్ చేస్తాం కొంచెం ప్లాస్టిక్ అనేది డెఫినెట్ గా ఆ ఫుడ్ లో కలుస్తుంది కాబట్టి అది దాని వరకు అవాయిడ్ చేసుకుని అంటారు. కానీ మైక్రోవేవ్ టోటల్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు గ్రిల్డ్ చికెన్, కబాబ్స్ అవి కూడా మంచివి కదా? అవునండి, ఆ పైన ఉంటది కదండి నల్లగా, స్మోక్డ్ ఫుడ్స్ అంటారు. అది డెఫినెట్ గా క్యాన్సర్ రావడానికి, ఎక్కువగా స్టమక్ క్యాన్సర్ కానీ ఈసోఫేజియల్ క్యాన్సర్ కానీ రావడానికి కారణాలండి. అంటే టోటల్ అవాయిడ్ చేయడం కానీ డ్రాస్టిక్ గా తగ్గించుకోండి. ఎందుకంటే ఆ స్మోక్డ్ కానీ బార్బిక్యూస్ కానీ వాటిలో నల్లది ఇది ఉంటది కదా, అది డెఫినెట్ గా రిస్క్ ఉంటుంది. అది అవాయిడ్ చేసుకోవడం మంచిది. స్మోక్డ్ ఫుడ్స్ అంటారు అవి కూడా. అంటే ఇవన్నీ కూడా స్మోక్డ్ ఫుడ్స్ వస్తాయా? అంటే ఈ బార్బిక్యూస్ కానీ టండూరీస్ కానీ ఇవన్నీ చేస్తారు కదా. ఇంకోటి మనం కామన్ గా చేస్తాం అనమాట. మామూలుగా మనం చపాతీ చేస్తున్నప్పుడు దాన్ని నిప్పులో ఇస్తాం లాస్ట్ లో, దాని మీద బ్లాక్ ఇవి ఉంటాయి చూస్తారు కదా, మీరు గమనించుంటారు. అవి అవాయిడ్ చేసుకుని అంటారు. దోస్ ఆర్ ఆల్ కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. డైరెక్ట్ గా ఫ్లేమ్ మీద పెట్టి కాలుస్తూ ఉంటారు. వద్దండి, అవాయిడ్ చేయండి, తవా మీదే చేసుకోండి. ఎనీథింగ్ బ్లాక్ అయింది అంటే అవునండి, ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు. తండూరి మొత్తం అవాయిడ్, ఎప్పుడో ఒకసారి చేసినాను కానీ రెగ్యులర్ గా రోజు ఎక్కువ చేసుకుంటే మటుకు డెఫినెట్ గా అది క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది. ఇప్పుడు నిప్పుల మీదే కాల్చి తినే వాళ్ళు చాలా మంది ఉంటారు డాక్టర్ గారు. రిస్క్ ఉంటుంది, డెఫినెట్ గా వాళ్ళలో రిస్క్ ఉంటుంది. స్టమక్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ పెరిగిపోయింది అంటే కోలన్ ఎక్కువ, స్టమక్, ఈసోఫేజియల్ క్యాన్సర్. మరి నిల్వ పచ్చళ్ళు అది కూడా అగైన్ స్టమక్ క్యాన్సర్ రావడానికి కారణం అండి. నిల్వ పచ్చళ్ళు అవి ఎక్కువ కాలం పాటు ఆ నూనెలో మనం జాడీలో అట్లా పెడతాం కదా,
అది కూడా క్యాన్సర్ రావడానికి అందుకే మన ఇండియన్స్ లో ఎక్కువ స్టమక్ క్యాన్సర్ అనేది కనిపిస్తుంది. ఈసోఫేజియల్ క్యాన్సర్ కానీ స్టమక్ క్యాన్సర్ కానీ కంపేర్ టు వెస్టర్న్ పీపుల్. ఎందుకంటే వాళ్ళ అవి ఎక్కువ కన్స్యూమ్ చేయరు, వాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ వేరే ఉంటాయి అనుకోండి. మళ్ళీ ఆ రిస్క్ ఎక్కువ, ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా కన్స్యూమ్ చేస్తారో వాళ్ళలో ఆ రిస్క్ అనేది పెరుగుతుంది. కాబట్టి పచ్చడి లేకుండా మనం ఊహించలేము, తగ్గించుకోండి అని చెప్తాం అంతే. ఇన్స్టెంట్స్ తినాలి అప్పుడు, పికిల్స్ కాకుండా. బెటర్ అండి. అంటే మనము పికిల్స్ కూడా అప్పటికప్పుడు చేసుకుంటాం కదండి, స్టోరేజ్ మ్మ్. జాడీల్లో నెలల తరబడి పెట్టకుండా అప్పటికప్పుడు చేసుకుని అది బెటర్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ కూడా మంచివి కదా? మంచిది కాదండి. డెఫినెట్ గా కూల్ డ్రింక్స్ చాలా మంది తెలియదు, ఫ్రూట్ జ్యూసెస్ అంటారు. చాలా మంది పొద్దున్న లేగానే రకరకాల ఆరెంజ్ జ్యూస్ అని యాపిల్ జ్యూస్ అని ఇస్తారు. అవి కూడా మంచివి కాదండి, ఎందుకంటే వాటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అది కూడా మంచిది కాదు. అది పిల్లల్లో డయాబెటీస్ అయి రావడానికి కారకాలు అవుతున్నాయి, ఒబేసిటీ, డయాబెటీస్ ఇవన్నీ. సో ఒకవేళ పిల్లవాడికి ఫ్రూట్ జ్యూస్ కావాలంటే ఫ్రూటే తినిపెట్టండి, జ్యూస్లు వద్దు. అట్లాగే ఆల్ ఏరేటెడ్ డ్రింక్స్ రకరకాల కంపెనీలో అన్ని ఏదైనా మంచిది కాదండి. వాటి వల్ల ఒబేసిటీ, డయాబెటీస్ ఇవన్నీ రావడానికి కారణాలు ఉంటాయి. నూడిల్స్ డెఫినెట్ మంచిది. నూడిల్స్ అంటే దేంతో చేశారు అనేది ఇంపార్టెంట్. మైదానా, రైస్ తో చేసుకోవచ్చు, వీట్ తో చేసుకోవచ్చు, మైదాతో చేసుకోవచ్చు. వీట్, రైస్ పర్వాలేదు, మంచిదే. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఎక్కువ తినే కామన్ బ్రాండ్స్ అన్ని మైదాతో చేసేయే ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అవాయిడ్ చేసుకోవడం మంచిది. దాంట్లో ఒకలాంటి మసాలా ఉంటుంది, అది కూడా క్యాన్సర్ కారకమే. ఎనీథింగ్ అండి మంచిది కాదు. అది ప్రిజర్వేటివ్స్ మెయిన్ అదే ప్రిజర్వేటివ్స్. ఏదన్నా నిల్వ పెట్టారు, ఏదన్నా ప్యాకేజ్ లో వచ్చిందంటే అది మంచిది కాదు. అది సింపుల్. ఎవరైనా మామూలుగా నన్ను కామన్ గా అడిగేది ఏది చెడ్ ఫుడ్ అంటే ఏదైతే ప్యాక్ లో వస్తుందో అది మంచిది కాదు. ఎందుకంటే ప్యాక్ లో వచ్చిందంటే దాంట్లో ప్రిజర్వేటివ్ ఉంటుంది, అది మంచిది కాదు. ఎక్కువ ఎక్స్రేస్ తీయించుకున్నా, ఎక్కువ ఎంఆర్ఐస్ తీయించుకున్నా, సిటీ స్కాన్స్కి వెళ్ళినా అక్కడ కూడా మనకి రేడియేషన్ వస్తుంది, దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ లో రేడియేషన్ ఉంటుంది. ఎంఆర్ఐ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాంట్లో రేడియేషన్ 0, అల్ట్రాసౌండ్ 0. సిటీ స్కాన్, ఎక్స్రే ఎస్, అది అందుకే అవసరం ఉంటేనే డాక్టర్ రాస్తారు. చాలా మంది అదే పనిగా ఏదున్నా ఎక్స్రే డాక్టర్ అడగకుండానే పోయి చేసేసుకుంటారు, ఓవర్ ద కౌంటర్ ఎక్స్రే దీనికి వెళ్ళి చేయమంటారు. దయచేసి తగ్గించుకోండి, ఎక్స్రే అనేది వద్దు, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే చేసుకోండి. అట్లాగే సిటీ స్కాన్ కూడా, ఎక్స్రే మీద సిటీ స్కాన్ కి రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అందుకే మేము డాక్టర్స్ కూడా పిల్లల్లో చిన్న వయసు వాళ్ళలో మాక్సిమం అవాయిడ్ చేస్తాం అనమాట, ఎక్స్రే రాయడానికి కానీ సిటీ రాయడానికి. అవసరం ఉంటే అల్ట్రాసౌండ్ రాస్తాము, లేదంటే ఎంఆర్ఐ రాస్తాము. ఈ సిటీ స్కాన్ ఇంకా తప్పదు అంటేనే రాస్తాం అనమాట. చిన్న వయసులో మటుకు అవాయిడ్ చేస్తాం, యంగ్ అడల్ట్స్ లో, యంగ్ ఇండివిజువల్స్ లో కానీ పిల్లల్లో కానీ అవాయిడ్ చేస్తాం. అంటే 1-2 సార్లు కూడా మనం ఎక్స్పోజ్ అవుతామా? 1-2 సార్లకి ఏం కాదండి, ఎక్కువ సార్లు చేసుకోవాల్సి వస్తుంది కానీ డెఫినెట్ గా ఎనీ రేడియేషన్ అనేది క్యాన్సర్ రావడానికి కారణం ఉంటుంది, రిస్క్ పెంచుద్ది. రొమ్ము క్యాన్సర్ అవ్వచ్చు, లింఫోమా అనే క్యాన్సర్ కావచ్చు, ల్యూకేమియాస్ కావచ్చు, థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు, ఇవన్నీ రేడియేషన్ ఎక్స్పోజర్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. అందుకే అంత తగ్గించుకుంటే అంత మంచిది. మ్యామోగ్రామ్ చేయించుకోమంటే కూడా అక్కడ రేడియేషన్ ఉంటది, దానివల్ల క్యాన్సర్ వస్తుందని భయపడే వాళ్ళని కూడా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మ్యామోగ్రామ్ అనేది మేము 40 years దాటాకే ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట. 30 years వాళ్ళలో ఎప్పుడైనా అవసరం అంటే మేము అల్ట్రాసౌండ్ చేసుకోండి రొమ్ముది, లేదంటే ఎంఆర్ఐ చేసుకోండి అని చెప్తాము. ఇంకోటి ఏంటంటే ఈ మ్యామోగ్రామ్ వల్ల వచ్చే ఎక్సెస్ అనేది రెగ్యులర్ ఎక్సెస్ కన్నా చాలా తక్కువ అండి మోతాదు, దానివల్ల భయపడాల్సింది ఏం లేదు. ఇంకోటి రిస్క్ చూసుకున్నారంటే దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ మెమోగ్రామ్ రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల ఎన్నో వేల మంది అంటే వాళ్ళకి ముందుగానే డిటెక్ట్ చేసి నయం చేసుకోవడం జరిగింది. సో రిస్క్ మీద చూసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మ్యామోగ్రామ్ లో వచ్చే రిజల్టే అల్ట్రాసౌండ్ ఈ ఎంఆర్ఐలో కూడా వస్తుందా? ఎంఆర్ఐ అంటే బాడీ మొత్తమా, లేదంటే ఒక పార్ట్ కూడా చేసుకోవచ్చు? ఒక్క పార్ట్ కూడా చేసుకోవచ్చు. రొమ్ము అంటే రొమ్ము వరకే చేస్తారండి. ఒకవేళ పెల్విస్ అంటే పెల్విస్ వరకే, బ్రెయిన్ అంటే బ్రెయిన్ వరకే చేస్తారు. బాడీ అంతా అవసరం అంటే ఒక పెద్ద కేవ్ లా ఉంటది. ఏ బాడీ ఏ పార్ట్ వరకు ఆ పార్ట్ వరకే చేస్తారు. ఎంఆర్ఐ లో 0 అండి, రేడియేషన్ ఎక్స్పోజర్ ఏమి ఉంటుంది. ఒకటేనంటే ఎక్స్పెన్సివ్ అంతే. ఇప్పుడు మీరు రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఇక్కడ కూడా ఒకటి మనము డిస్కస్ చేస్తాము. రేడియేషన్ ఇచ్చినంత ఏదైనా ఒక క్యాన్సర్ కణితి ఉంటే మీరు అక్కడి వరకు రేడియేషన్ ఇస్తారు, పొరపాటున ఆ పక్కన ఒక 2 రేడియేషన్ రేస్ వెళ్ళినా కానీ అక్కడ క్యాన్సర్ వస్తుందని.
కొన్ని వేల మందిలో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని వేల మందికి నేను రేడియేషన్ వల్ల ట్రీట్మెంట్ ఇస్తే ఒకరికి ఈ సెకండరీ మ్యాలిగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అంటున్నారన్నమాట. కాకపోతే అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత, ఒక్కోసారి 20 సంవత్సరాలు ఆ ఫీల్డ్‌లో వస్తుందన్నమాట. అది కొన్ని వేలలో ఒకరికి రావచ్చు. రిస్క్ అనేది చాలా తక్కువ. అందుకే దాన్ని పెద్ద కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయినా కూడా మేము పిల్లల్లో చిన్న వయసులో అవసరం ఉన్నంత వరకు రేడియేషన్ అవాయిడ్ చేసుకుంటాం. పిల్లల్లో అయితే మాక్సిమం అవాయిడ్ చేస్తాం. తప్పదు, ఇది ఒకటే ట్రీట్మెంట్ అన్నప్పుడే ఇస్తామన్నమాట. కాబట్టి రేడియేషన్ ట్రీట్మెంట్ వల్ల, రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తదనేది ఆ భయం పోగొట్టుకుంటే మంచిదండి. సర్వైకల్ క్యాన్సర్, మల్టిపుల్ పార్ట్నర్స్, హైజీన్, శానిటరీ ప్యాడ్స్ వీటిల్లో వేటి వల్ల వస్తది? ఏదైనా అండి హ్యూమన్ పాపిలోమా వైరస్ అండి. హెచ్‌పివి వైరస్ అనేది ఉంటది. అది కామన్, అది సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ వైరస్ అది. అంటే సెక్షువల్ దీనివల్ల సంక్రమిస్తుందన్నమాట. అది కామన్ వైరస్ అది. సో, ఆబ్వియస్‌గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఎవరికైతే ఉంటదో ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలతో ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఆబ్వియస్‌లీ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండి. శానిటరీ ప్యాడ్స్? శానిటరీ ప్యాడ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ఇంకా దానివల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. అంటే దాన్ని కూడా ఒక పద్ధతిలో చేంజ్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్‌గా. చాలా మంది చేంజ్ చేసుకోరు. ఆ హైజీన్ వల్ల ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తది. ఒక్కోసారి చాలా ఇది ఉంటుందన్నమాట. చాలా సీరియస్ అవుతారు వాళ్ళు. చాలా సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సెప్టిసిమియాలోకి వెళ్తారన్నమాట. షాక్ అంటారు దాన్ని. దాంట్లో కూడా వెళ్తారు. సో, ఎక్కువ క్యాన్సర్ కన్నా రిస్క్, అది ఎక్కువ రిస్క్ ఉంటుంది. క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఎర్లీ ఏజ్‌లో పిల్లలు కలగడం, ఎక్కువ పిల్లలు తక్కువ డ్యూరేషన్‌లో, తక్కువ ఫ్రీక్వెన్సీలో ఎక్కువ పిల్లలు కలగడము, ఇవన్నీ ఇమ్యూనిటీ ఓవరాల్‌గా తక్కువ ఉండడము, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్ఐవి గాని ఈ ఉండే వాళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళలో ఏ క్యాన్సర్ వస్తది? ఎక్కువ అండి టొబాకో ఎక్కడ ఎక్స్‌పోజ్ అవుద్దో అక్కడ అంతా వస్తుందండి. ఎవరైతే స్మోకింగ్ చేస్తారో వాళ్ళలో లారింగ్స్, మనం మాట వస్తుంది కదా, లారింగ్స్ అని, ఊపిరితిత్తులు గాని, ఈసోఫేజియల్ గాని, స్టమక్ కానీ, ఇంకా చాలా మంది యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కూడా స్మోకింగ్ ఒక కారణం. చాలా మంది మనం స్మోక్ చేసినప్పుడు బ్లాడర్ ఎక్కడో పెల్విస్ కదా అంటారు. కానీ ఆ స్మోకింగ్ లో ఉండే పదార్థాలు బ్లడ్ లోకి వెళ్ళిపోతాయండి, అబ్జర్బ్ అయిపోతాయి. సో బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే టొబాకో, గుట్కా ఆ ద్వారా తీసుకున్నట్లయితే నోటి క్యాన్సర్ అంటే నాలుగు కానీ బొగ్గ క్యాన్సర్ అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. స్మోకింగ్ వాళ్ళలో ఎక్కువ లారింగ్స్ కానీ లంగ్స్ కానీ ఆ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్. ఎక్కువగా ఈ పౌడర్స్, క్రీమ్స్ ఇలాంటివి వాడితే కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. టు బి ఫ్రాంక్, పౌడర్ అనేది కామన్ గా చాలా మంది ఎప్పటి నుంచో వాడుతూనే ఉన్నారండి. పెద్ద రిస్క్ అగైన్ అండి, తక్కువ వాడుకోండి. ఎనీ సింథటిక్ దాంట్లో కెమికల్ ఉందంటే కొంచెం రిస్క్ అనేది ఉంటుంది, తక్కువ చేసుకోవడం మంచిదండి. స్వెట్ రావట్లేదు, కాన్స్టిపేషన్ ఉంది అన్న వాళ్ళలో కూడా క్యాన్సర్ వస్తుంది. కాన్స్టిపేషన్ ఉంది అంటే క్యాన్సర్ ఒక కారణం అయి ఉండొచ్చు, పేగ్ క్యాన్సర్ అది. కానీ కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ డైట్ వల్లే వస్తుంది. ఎవరైతే ఫైబర్ డైట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళలో కాన్స్టిపేషన్ ఉంటుంది. ఇప్పుడు ఉండే మన డైటరీ హ్యాబిట్స్ అట్లాగే ఉన్నాయి కదా, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్సే కన్జ్యూమ్ చేస్తాము, ఎక్కువ మైదా ఉన్న ప్రోడక్ట్స్ చేస్తాము. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా వరకు తగ్గించేశారు. ఈ ఫైబర్ డైట్ అనేది పోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. అది దాని క్యాన్సర్ అనేది ఒక కారణం. క్యాన్సర్ వల్ల కాన్స్టిపేషన్ ఒక కారణం కావచ్చు, బట్ కామన్ కాజ్ వచ్చి డైటరీయే ఉంటుందండి. తినే ఆహారమే. అవును, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో స్క్రీనింగ్ అంటే ఇప్పుడు క్యాన్సర్ వస్తుందో రాదో తెలుసుకోవడానికి స్క్రీనింగ్ అంటే ఎట్లా ఉంది? ఏ ఏజ్ నుంచి స్క్రీనింగ్ చేసుకోవాలి? ఏ క్యాన్సర్స్ బయటపడతాయి ఫైనల్? చాలా మంచి క్వశ్చన్లు అండి. అది ఆడవాళ్ళలో ముఖ్యంగా 2 స్క్రీనింగ్ అండి. ఒకటి సర్వైకల్ క్యాన్సర్ కి ప్యాప్స్మియర్ అనేది ఉంటుంది. అది ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో వాళ్ళు, మేము 25 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేసుకోండి, కనీసం 3-4 సంవత్సరాలకు ఒకసారి చేసుకోండి అని చెప్తాం. అది సింపుల్ టెస్ట్, డాక్టర్ కూడా అవసరం లేదు, నర్సు చేస్తారు. ఇంకా రూరల్ ఏరియాస్లో కూడా అందుబాటులో ఉంది. 5 నిమిషాల పని, అది నొప్పి కూడా ఏముండదు. ఇంకోటి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, మ్యామోగ్రామ్ అనేది 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఐడియల్గా అయితే సంవత్సరానికి ఒకసారి అంటారు, బట్ అన్ని చోట్ల అందుబాటులో ఉండదు కాబట్టి కనీసం 3 సంవత్సరాలకు ఒకసారన్నా చేసుకోండి. 2-3 సంవత్సరాలకు ఒకసారన్నా మ్యామోగ్రామ్ చేసుకోండి. పోతే ఇంక మగవాళ్ళల్లో వస్తే
ఎవరైతే ఈ టొబాకో హ్యాబిట్స్ ఉందనుకోండి, ఎవరైనా ఎక్కువ గుట్కా వేసుకుంటారు, ఆ హ్యాబిట్ ఉంటే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఒకసారి నోట్ ఎగ్జామినేషన్ చేసుకోండి. ఒక ENT సర్జన్ దగ్గర కానీ, డెంటల్ సర్జన్ కానీ. ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తారో ఒక వయసు దాటాక 40 years అయ్యాక రెగ్యులర్గా చెస్ట్ ఎక్సర్సైజ్ చేసుకోండి. ఒక ఏజ్ దాటాక ఒక 50 years 60 years అయ్యాక మటుకు ప్రాస్టేట్ క్యాన్సర్కి సింపుల్ టెస్ట్ ఉంటుందండి, PSA అని, సింపుల్ బ్లడ్ టెస్ట్. అది రిజల్ట్ కూడా ఇమ్మీడియట్గా వస్తుంది, పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు. ఎందుకంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా మగవాళ్ళలో కామన్ క్యాన్సర్, అది ఒకటి చేసుకోండి. సో మగవాళ్ళలో వీటి చూసుకోండి కామన్ క్యాన్సర్స్. ఆడవాళ్ళలో అయితే ఎక్కువ రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందా ఈ క్యాన్సర్లన్నీ వస్తాయో రాదో తెలుసుకోవడానికి ఏమైనా? కొన్ని స్టడీస్ అయితే అవుతున్నాయండి, కొన్నిట్లో రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్ గానే వచ్చాయి, కానీ అవి ఏమి స్టాండర్డ్ కాదు. యాజ్ పర్ WHO కానీ FDA కానీ ఏది అప్రూవ్ చేయలేదు. హోప్ఫుల్లీ ఒక 5 years లో రావచ్చండి అందుబాటులో. రష్యా వ్యాక్సిన్ వచ్చిందా మన దగ్గరకి? మన దగ్గరికి రాలేదండి, ఇంకా రష్యా వాళ్ళ దగ్గరే ఉంది. ఇంకా ప్రాపర్ డేటా వాళ్ళు ఏం రిలీజ్ చేయలేదు. వ్యాక్సిన్ అనేది వాళ్ళు క్యాన్సర్ వచ్చాకే ఇచ్చే వ్యాక్సిన్, అది క్యాన్సర్ రాకుండా ఇచ్చేది కాదు. అది ఈ HPV వ్యాక్సిన్ ఫీమేల్ మేల్ ఇద్దరు తీసుకోవాలి? ఇద్దరు తీసుకోవచ్చండి. పిల్లల్లో, మగవాళ్ళలో మగ పిల్లల్లో అయితే ఓరోఫారింగ్స్ క్యాన్సర్ అంటారు, అంటే నోట్లో టాన్సిల్ కానీ, బేస్ ఆఫ్ టంగ్ కానీ, ఆ క్యాన్సర్ నుంచి, యానల్ కెనాల్ క్యాన్సర్ నుంచి కానీ, పెనైల్ క్యాన్సర్ నుంచి కానీ వీటికి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆడవాళ్ళలో అయితే ఆబ్వియస్ గా సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. హెపటైటిస్ B కి కూడా ఉందా? హెపటైటిస్ B వ్యాక్సిన్ ఆ హెపటైటిస్ B వైరస్ రాకుండా కాపాడుతుందండి. ఎందుకంటే లివర్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే హెపటైటిస్ B ఇన్ఫెక్షన్. ఎక్కువ క్రానిక్ గా ఈ హెపటైటిస్ B ఇన్ఫెక్షన్ అంటే కొంచెం కొద్ది కాలం తర్వాత వాళ్ళకి లివర్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. హెపటైటిస్ B అనేది ఇన్ఫెక్షన్ అంటే ఎట్లా వస్తుంది? వైరస్ అండి, మెయిన్లీ 3 విధాలుగా వస్తుంది. అగైన్ సెక్షువల్లీ ట్రాన్స్మిషన్ కానీ, లేదంటే నీడిల్స్, సిరంజెస్ ఒకరి ద్వారా ఇంకొకరికి రావచ్చు, లేదంటే మదర్ నుంచి పిల్లవాళ్ళకి రావచ్చు, మదర్కి ఉన్నట్లయితే డెలివరీ టైంలో. ఇంకోటి రేర్ గా ఎంగిల్ ద్వారా కూడా రావచ్చు అంటారు, కానీ వీటి ఉన్నంత రిస్క్ దాంట్లో ఉంటది అనమాట. సో ఈ రకరకాలుగా వచ్చేదానికి హెపటైటిస్ B వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉందండి. ఇది ఇప్పుడు పిల్లల్లో బై డిఫాల్ట్ ఇచ్చేస్తున్నారు. అంటే హెపటైటిస్ B ఇప్పుడు ఎవరు తీసుకోవాలి డాక్టర్ గారు? ఏ ఏజ్ వాళ్ళు? ప్రతి ఒక్కరు తీసుకున్నా మంచిదండి, అందరు తీసుకోవచ్చు. అది ఎస్పెషల్లీ మేము మెడికల్ ఫీల్డ్ అయితే మాకు తప్పదు, మేము గ్యారంటీ తీసుకోవాల్సిందే. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు తీసుకుంటేనే మంచిది. హెపటైటిస్ B వైరస్ అనేది లివర్ ని పాడు చేస్తుంది, లివర్ క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. అవునండి, లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ కానీ, సిరంజెస్ ద్వారా కానీ, HIV ఎట్లయితే సోకుద్ది అట్లాగే సేమ్. దిస్ ఇస్ ఆల్సో డేంజరస్ వైరస్. చాలా మందికి అవేర్నెస్ లేదు, కానీ హెపటైటిస్ వ్యాక్సిన్ అనేది B వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉందండి, తీసుకుంటే మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సిరీస్ కంటిన్యూ చేద్దాము, చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడడానికి. అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. స్క్రీనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాక్ టు రూట్స్ అన్నట్లుగా మన పూర్వీకులు ఎలాంటి ఆహారాలు తీసుకున్నారు, కెమికల్ లేని ఫుడ్స్ అవి తీసుకోవాలని కోరుకున్నాం. అలాంటి హ్యాబిట్స్, మంచి స్లీప్, టెన్షన్ లేని లైఫ్ ఇలాంటివి ఉంటే కనుక ఈ క్యాన్సర్లు అనేవి, అంటే క్యాన్సర్ కారకాలు ఏవైతే ఉన్నాయో అది రాకుండా ఉంటుంది. దీన్ని మనం అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి. ఎస్, అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.